ఒకవేళ ఫ్యామిలీకి కనుక దీని మీద అనుమానాలు ఉంటే దర్యాప్తు రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంది, కాబట్టి మాకేదో అనుమానాలు ఉన్నాయి అని చెప్పి చెప్పాలి. వాళ్ళు ఏమంటున్నారు, మాకు నమ్మకం ఉంది, దర్యాప్తు చేస్తున్న పోలీసుల మీద ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, వాళ్ళ మీద బాధ్యత వదిలేసేయండి, మీరు అందరూ ఎవరు పడితే వాళ్ళు రకరకాల స్టోరీస్ రకరకాల వంటకాలు చేయొద్దని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. అంటే ఫ్యామిలీకి క్లారిటీ ఉంది కదా, అతను తాగే అలవాటు ఉందని బహుశా వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండొచ్చు కదా. కాబట్టి మా వాడు ఎప్పుడు అసలు తాగనే తాగడు, ఇన్ని వీడియోలు ఎలా వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు ఏం చెప్పలేదు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కంటే వీళ్ళకి ఎక్కువ తెలుసు అన్నట్లుగా వీళ్ళు బిహేవ్. సీసీటీవీ ఫుటేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడారు. అది బేసిక్గా అన్ని సీసీటీవీ ఫుటేజ్ చూసాకే మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. పైగా వాళ్ళు పోస్ట్ మార్టం జరిగేటప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అక్కడ. ఆ రోజే వాళ్ళకి క్లారిటీ ఉంది. పోస్ట్ మార్టంలో పాల్గొన్నటువంటి క్రైస్తవ వర్గానికి సంబంధించిన ఎవరు మాట్లాడతలా, ఫ్యామిలీ మెంబర్స్ కానీ డాక్టర్స్ కానీ ఆ పాస్టర్స్ తరఫున ఎవరైనా ఉంటే, ఎవరైతే బయట ఉండి రచ్చరచ్చగా చిల్లరచల్లగా మాట్లాడుతున్నారో వీళ్ళే రెచ్చిపోతున్నారు.